నమస్తే మేడం, అహింస మెడిటేషన్ ఛానల్ మీకు స్వాగతం చెబుతుంది మేడం. ముందుగా మీ పేరు, మీరు ఏ ఊరు నుంచి వచ్చారు, ఊరి పేరు, ధ్యానం ముందు జీవితం, ధ్యానం తర్వాత జీవితం, అహింస మెడిటేషన్ ప్రేక్షకులకు చెప్పండి మేడం. అహింస మాస్టర్స్ అందరికీ ప్రేక్షకులకి నమస్తే అండి. మా ఊరు దేవతాళ్ళపల్లి అండి. మేము ధ్యానంలోకి వచ్చి 10 సంవత్సరాలు. మీ పేరు మేడం? నా పేరు వెంకటలక్ష్మి అండి. మేము ధ్యానంలోకి వచ్చి 10 సంవత్సరాలు అయ్యిందండి. మేము శాకాహారులం అండి, ఫుల్ శాకాహారం. అంటే ధ్యానం ముందు మాంసాహారులే మేడం మీరు? మాంసాహారులం అండి. మేము అప్పుడైనా ఎక్కువగా పూజలు చేసేవాళ్ళం అండి. మేము అసలు వారానికి 1 రోజు 2 రోజులు ఉండేది కదండి. అంత కనం అన్ని పూజలే అండి. ఆ రోజులు మేము మాంసం నీసి తినేవాళ్ళం కదండి. ఓకే. అప్పుడు బాగానే ఉండేదండి. మేము అన్ని పూజలు ఎక్కువ చేసేవాళ్ళం అండి. పూజలు చేసి మాంసం తినేవాళ్ళు? ఓకే, తినేవాళ్ళం అండి. అప్పుడు మేము ఈ ధ్యానంలోకి వచ్చామండి. మా మద్దు గారు నాకు కొంత చెయ్యి ఇలా లాగేసేదండి. అసలు ఏం పట్టుకొని ఇచ్చేది కదండి. దానికోసం మా మద్దు గారు అలా కాదు, హాస్పిటల్లో బోల్డ్ డబ్బులు వేస్తున్నావు, బోల్డ్ మందులు వేస్తున్నావు, అవన్నీ వేయకూడదు, మందులు వాడకూడదు, నువ్వు ధ్యానంలోకి రా అని అంటే ఆయన ఎక్కడో విరాట్లో నేర్చుకుని వచ్చాడంటండి. ఆయన మాకు ధ్యానం చేయమని పట్టెట్టాడండి. ఈ నీసి తినాలంటంతో ఇంక మేమేమో వెనకలాగిపోయామండి. అయినా కానీ సరే అలా కాదు, నువ్వు ఒకసారి వెళ్ళి చూడు, ఒకసారి రా అని అంటే అండి. పాలకొల్లు వెళ్ళామని మేము పట్టినాయి క్లాస్కి, ధ్యానం క్లాస్కి. పాలకొల్లు వెళ్ళేవాళ్ళమండి, భీమవరం వెళ్ళేవాళ్ళమండి, నర్సాపురం వెళ్ళేవాళ్ళమండి. అప్పటికి ఇక్కడెక్కడ ఈ పెర్మెంట్లు అవి లేవండి. ఈ పేరవరం పెర్మెంటు లేదండి, ఇలాగా తణుకు పెర్మెంటు అవన్నీ ఏమీ లేవండి. తర్వాత వచ్చినాయండి. మేము అక్కడికి వెళ్ళేవాళ్ళమండి. కాకపోతే మేము ఇలా ధ్యానం చేస్తాం, మేము శాకాహారులుగా ఉంటా. మేము ఎక్కడ పడితే ఎక్కడ క్లాసులు అంటే అక్కడికి వెళ్తున్నామండి, ఎక్కడ ర్యాలీలు అంటే అక్కడికి వెళ్తామండి. ఏ ఊళ్ళో ర్యాలీ అంటే ఆ ఊరు వెళ్ళేవాళ్ళమండి. గురువు గారితో సేనా ఊర్లు వెళ్ళామండి. మేము సేనా కాశీ అని ఇవన్నీ వెళ్ళామండి. శాకాహార ర్యాలీలు చేస్తుండే ఎట్లా ఉంది మేడం? బాగుందండి సార్. మీరు మాంసం తినేటప్పుడు ఎట్లా ఉన్నారు, శాకాహారులు అయిపోయిన తర్వాత ఎట్లా ఉన్నారు మేడం? శాకాహారులు అయ్యాకే బాగుందండి. మాంసం తిన్నాను చూపు బాగోలేదండి. అసలేని అనారోగ్యంతో ఉండేవాళ్ళమండి. ఇప్పుడు శాకాహారులు అయ్యాక బాగానే ఉందండి. ఎన్ని గంటలు ధ్యానం చేస్తారు మేడం రోజుకి 5 గంటలు చేస్తానండి. నేనైతే తెల్లరాట్ల 3ంటికి లేచండి 6 వరకు కూర్చుంటానండి. సాయంత్రం 2 గంటలు చేస్తానండి. ధ్యానంలో అనుభవాలు ఏమైనా వచ్చినాయి మేడం? బోల్డ్ అనుభవాలు వచ్చినాయి. చెప్పండి, 1-2 అనుభవాలు మేడం. నేనైతే అండి, గురువు గారు నాకు చదువు రాదండి సార్. చదువు రాకపోతే నాకు పైనుంచి అలా మాస్టర్స్ అలాగే వెళ్తా నేను ఇలా పైకి వెళ్ళిపోయానండి. కుర్చీలో కూర్చున్నదాన్ని కూర్చున్నట్టే పైకి వెళ్ళిపోయానండి. వెళ్ళిపోతే ఆ మాస్టర్స్ ఎవరో ఆయన పుస్తకం ఇచ్చారండి నాకు చేతికి, చదవమని. ఆ పుస్తకం చదివితే ఇప్పుడు నాకు చదువు అంతా వచ్చిందండి. అన్ని చదవగలుగుతున్నాను. వెరీ గుడ్ మేడం. ఏదైనా చదవగలుగుతున్నానండి. ఓకే. మేము ఏదైనా సాధించానండి. నేను ఇంట్లో ఫ్యాన్ పోతే అండి, ఫ్యాన్ కింద కూర్చుని ధ్యానం చేస్తే అంటే 10 నిమిషాలు ఆ ఫ్యాన్ స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరిగిందండి. అలాగా మాకు ఏ చేస్తే అది నాకు సక్సెస్ అవుతుందండి. మీరు ధ్యానంకు ముందు జంతు బళ్ళు అవి ఇచ్చేవాళ్ళ మేడం? అమ్మవారికి, దేవతలకు ఇచ్చేవాళ్ళ? ఇవ్వలేమండి. అప్పుడు ధ్యానం తర్వాత మానేశారా? మానేసామండి. మరి ఇప్పుడు అమ్మవారికి జంతు బళ్ళు ఇచ్చే వాళ్ళకి మీరు ఏం సందేశం ఇస్తారు మేడం? ఏమిస్తున్నామండి, ఇవ్వద్దు, అసలు అలాంటి పని చెయ్యొద్దు అని చెప్తున్నామండి. కానీ మన మాట వింటలేదు కదండి. వాళ్ళు ముక్కులు అయ్యి అంటున్నారండి. మా ఊళ్ళో అయితే అండి సంవత్సరం ఏటపోతులు వేసండి కోళ్ళు కోసి నైవేద్యాలు పెట్టుకుంటారండి. మేమైతే వాటి జోలికి వెళ్ళమండి సార్. మీ బంధువులందరికీ శాకాహారం చెప్పారా మేడం? చెప్తున్నామండి. వింటున్నారా? చెప్తున్నామండి. మారేరండి, పుస్తకాలు కూడా ఇస్తున్నామండి వాళ్ళకి. మేము ఊరికి క్లాసులు చెప్తాగా అయ్యి వెళ్తున్నామండి. ఓకే. మేము వంటలు కూడా చేస్తున్నామండి సార్. మేము ఎక్కడ పడితే అక్కడ క్లాసులు పెట్టారంటే వంట చేయండి అని మాకు ఫోన్ చేస్తారండి, వంట చేయాలండి. సరే అండి, మేము వెళ్ళండి వంటలు అద్భుతంగా తణుకు క్లాసులు ఏంటండి, ఎక్కడన్నా సరే మేము వంటలు చేస్తున్నామండి. అద్భుతంగా కుదురుతున్నాయండి సార్. గురుగారిని కలిసారా మేడం మీరు? గురుగారితో చాలా సార్లు వెళ్ళామండి మేము.
పత్రి సార్ని. కలిసామండి. మీ అనుభవాలు చెప్పండి మేడం గురుగారితో. గురువుగారితో అంటే మేము అరుణాచలం వెళ్ళామండి. అరుణాచలం ఇది కాశీ వెళ్ళామండి. ఎక్కడికి వెళ్ళామండి ఊరంటే హిమాలయాలు వెళ్ళామండి గురువుగారితో. అక్కడ ర్యాలీ చేసామండి గురువుగారితో. రిషికేశ్ వెళ్ళామండి. ఓకే. మళ్ళీ బద్రీనాథ్ వెళ్ళామండి గురువుగారితో అండి. అవన్నీ కూడా చాలా ఊళ్ళు వెళ్ళామండి ఆయనతో సార్తో. ఒకసారి నది ఋషికేశ్ లోనండి తానం చేస్తుంటేనండి నదిలోను శివ కమలం పడిపోయిందండి. పడిపోతేనండి 3 రోజులకండి ఆ శరీరం ఆ నీరు అసలు ఎలా నడుస్తుందండి. అందులో 3 రోజులకి దొరికిందంటే మరి అది ఎంత గ్రేట్ అండి. అది 3 రోజులకి మేము అక్కడికి వెళ్ళి బద్రీనాథ్ వెళ్ళి వచ్చాక అప్పుడు 3వ రోజుని మళ్ళీ తానానికి అక్కడే దిగితేండి అక్కడ మా వారు తానం చేస్తున్నారండి. చేస్తుంటే నేను ఎందుకు వెళ్ళాను ఆ టయాన్ని అలాగే వెళ్ళానండి. వెళ్తేనండి అక్కడ అలా మెరిసినట్టు కనిపించిందండి. ఏదో నాకు కంటికి కనపడినట్టు కనపడిందండి. అది నేను మా వారిని అన్నాను, అక్కడ చూడండి చెయ్యట్టు ఇలా తీయండి అని అంటే అండి ఇలా దోశలతో తీసేటప్పటికి ఆ చేతిలోకి వచ్చేసిందండి సార్ ఆ కబళం. అప్పుడు గురువుగారు అక్కడే ఉన్నారండి. ఆయనకి చూపించి ఇలా జరిగిందండి, ఇలా పడిపోయిందండి. 3 రోజులు అయిందండి పడిపోయిందండి. గ్రేట్ మేడం అని మమ్మల్ని అలా ట్యాంక్స్ ఇచ్చండి. ఆయన అలా అద్దుకుని చాలా గ్రేట్ మాస్టారు అని ఆయన సెకండ్ ఇచ్చారండి. మాకు చాలా గురువుగారితో చాలా ప్రయాణాలు చేసామండి సార్. ఓకే. మీరు కాశీ అటు సైడ్ ర్యాలీలకు వెళ్ళారా మేడం? ర్యాలీలో అనుభవాలు చెప్పండి మేడం. కాశీలో అయ్యే ర్యాలీ వెళ్ళామండి. పాంప్లెట్ పంచిపెట్టేవాళ్ళమండి. గురువుగారేమో అలా గురువుగారు వచ్చేవారంటే మేము వెళ్ళేవాళ్ళమండి. అలాగా పాంప్లెట్ ఇచ్చామండి. అక్కడ అనుభవాలు అయితే బాగానే ఉన్నాయండి. అక్కడ ఇంకా భవిష్యత్తులో ర్యాలీలు బాగా చేస్తారు మేడం? చేస్తామండి. ఓకే. ఎక్కడ జరిగితే ఎక్కడ ర్యాలీ అంటే అక్కడికి వెళ్తామండి సార్. మేము ఎక్కడ క్లాస్ అంటే అక్కడికి వెళ్తామండి. ఎక్కడ వంటలు అంటే అక్కడికి వెళ్తున్నామండి. సేవ చేస్తారు బాగా. సేవ చేస్తామండి మేము. ఇక్కడ వశిష్ఠ గౌతమి దగ్గర పిరమిడ్ దగ్గర మీ అనుభవాలు, ధ్యానము, ఇక్కడ భోజనాలు ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి మేడం? బాగున్నాయండి సార్, చాలా బాగున్నాయండి. ఇంత జనానికి ఇలా జరుగుతుందంటే చాలా గ్రేట్ కదండి. అవును, చాలా గ్రేట్ గా బాగానే చేస్తున్నారండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. అహింస మెడిటేషన్ ఛానల్ తరపున మీకు ధన్యవాదాలు. మీరు చక్కటి జ్ఞానాన్ని ప్రపంచానికి అందించేందుకు ధన్యవాదాలు. అహింస మెడిటేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అహింస మా ఛానల్కి మా ధన్యవాదాలు కూడానండి. సరే అండి.